హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యశ్రీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చాలా రోజులకెళ్ళైతే ప్లాన్ అయితే చేస్తుంటే మీ జూకి వెళ్ళాలి. సో ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అంబర్నాథ్ స్టేషన్లో మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం. సో ఈ ట్రైన్ వచ్చేసి మాకు రివర్స్గా అయితే వెళ్తుంది అనమాట. సో రివర్స్ సైడ్లో వెళ్తుంది. మేము దానికి ఆపోజిట్ సైడ్లో అయితే రావాలి. సో బాయికాలకి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి భాయికలలో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఇంటి దగ్గర అయితే ఏం చేయలేదు. యాక్చువల్లీ మేము సాటర్డే అయితే వచ్చాము కదా, అందుకే ఇంకా పొద్దుగాల సాటర్డే రోజు ఇంట్లో పూజ అవి చేసుకొని వచ్చేసరికి టైం అయితే అయిందనమాట. ఇక్కడ వస్తే ఏం చేయాలంటే మార్నింగ్ 9 o'clock వరకు టచ్ ఉండాలి. 9:30కి అయితే ఇక్కడ ఓపెన్ చేస్తారనమాట జూ. సో 9:30కి అట్లా వచ్చినప్పుడు కొంచెం రష్ కూడా ఉండదు, ఇంకా యానిమల్స్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా మేము అంబర్నాథ్కి వెళ్ళి బాయికాలకు రీచ్ అవ్వడానికి మాకు 1 hour అయితే పట్టింది. కంప్లీట్ 1 hourలో అయితే వచ్చామన్నమాట. సో మేము 9 o'clockకి స్టేషన్లో వచ్చాము, బట్ మాకు ట్రైన్ అయితే కొంచెం లేట్గానే వచ్చింది. అంటే ఫాస్ట్ ట్రైన్స్కి వస్తే తొందరగా వస్తాం కదా, అట్లా అని మేము 10 o'clock 9:50 లోకల్కి అయితే వచ్చి 11 వరకు అయితే ఇక్కడ టచ్ అయితే అయినాం అనమాట. ఇంకా 11:30 వరకు టికెట్స్ అవి తీసుకొని లైన్ పట్టేసే వరకు 11:30 అయితే అయ్యింది మాకు. పబ్లిక్ అయితే మస్తు ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ కదా, వీకెండ్ ఉన్నందుకు జనాలు అయితే చాలా ఉన్నారు అన్నమాట. ఇంకా ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఎంత అంటే కిడ్స్ కోసము 25 రూపీస్ అనమాట, ఇంకా ఎల్డర్స్ కోసం 50 రూపీస్. ఇంకా ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉంటే ఒక 100 రూపీస్ వన్ టికెట్ అయితే ఇస్తారనమాట. అంటే 2 kids మనం ఇద్దరము, మన పిల్లలు ఇద్దరు ఉంటే, నలుగురు ఉంటే ఫ్యామిలీ ప్యాక్ అనమాట. సో 100 రూపీస్లో ఒక టికెట్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఎంట్రీ అయితే కొట్టేసాం. ఎంట్రీ రాగానే ఇక్కడ చూశారు కదా, సో జంగల్ బాయ్ కదా బాబు, ఏమంటారు కాదు, ఆడ నీళ్ళు ఉండే కదా జంగల్ బాయ్ అంటారు దాని పేరు. సో అక్కడైతే పిల్లలు ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. యాక్చువల్లీ మేము ఎంట్రీ కొట్టగానే కొంచెం అప్సెట్ అయితే అయినాము. అండ్ ఫస్ట్ స్పాట్ వచ్చేసి ఎలిఫెంట్ స్పాట్ అనమాట. సో ఎలిఫెంట్ స్పాట్ కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలిఫెంటే లేదు. ఇంకా మొత్తం యూట్యూబ్లో చూసే వచ్చినాము. ఇంకా ఎలిఫెంట్ అయితే లేదని అనేసరికి చాలా అంటే ఇది అనిపించింది. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఎలిఫెంట్ లేదని అరచుడ, అంటే చాలామంది ఇలా చూసే వస్తారు కదా, యూట్యూబ్లో చూసే వస్తారు. సో ఎలిఫెంట్ లేదు అనేసరికి ఇంకా మూడ్ ఆఫ్తో వెళ్ళారు. ఇంకా ముందర ఎట్లుంటుందని ఖాళీ ఫుక్కట్ వచ్చినామని అనుకున్నాము. ఇంకా ఎలిఫెంట్ అయినాక అక్కడ ఫొటోస్ అన్ని క్లిక్ చేసిన తర్వాత గుడేలుగా ఉంటుంది కదా, అక్కడైతే వెళ్ళాం. అది కూడా కొంచెం దూరంలోనే ఉండే. ఒకటేమో చెట్టు పైన చూపించాను కదా ఇందాక, ఆ చెట్టు పైన అయితే కూర్చుండే అనమాట. ఇంకా టైగర్ కూడా ఇంక అంత యాక్టివ్గా అయితే లేరనమాట యానిమల్స్. మేము పోయినప్పుడు మేము 11:30 12 అయితే అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అస్సలు యాక్టివ్ అయితే లేరు యానిమల్స్. ఇంకా ఖాళీ ఒకటి పైసలు వేస్ట్ అని అనిపించింది, కానీ తర్వాత అయితే మస్తు మజా అనిపించింది. అది ఎందుకు ఎట్లా అది వ్లాగ్ అయితే చూడండి, మీకు అర్థమైతే అవుతుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట చేసి వచ్చినందుకు ఇంకా పిల్లలు కూడా అంటే ఎనర్జెటిక్గానే ఉన్నారనమాట. ఇంకా ఒకవేళ ఇంకా ఏం తినకుండా అలానే వస్తుంటే కడుపులో గొక్కుతుంటే ఇంకా తిరగాలని కూడా అనిపించేది. ఇంకా గేట్ దగ్గర జనాలు అయితే మస్తు ఉన్నారు కదా, సో ఆ పబ్లిక్ చూసి లోపలికి పోయిన తర్వాత ఎక్కడన్నా జిగిజ అవుతారో అని అనుకున్నాను నేనైతే. కానీ లోపల ఎంట్రీ కొట్టిన తర్వాత ఎవరు ఎక్కడ ఏ మూలకు పోయిందో అసలు అర్థమే కాలేదు, అంత కుల్ల అయితే ఉందన్నమాట. ఇంకా జింకలు చూసి అయితే మేము ఇక్కడ ముందల స్పాట్కి అయితే బయలుదేరాము. అంటే ఈ గార్డెన్ వచ్చేసి చాలా పెద్దదనమాట. చాలా పెద్దగా ఉంటే ఎవరికి ఇష్టం వచ్చిన ఆ స్పాట్స్కి అయితే వెళ్తున్నారు. ఇంకా అక్కడ మ్యాప్ కూడా ఇచ్చారు. మేము మ్యాప్ ఫొటోస్ అయితే ఒకరు తీసుకుంటే ఇంక అందరు అక్కడ ఫొటోసే తీసుకుంటున్నారు మ్యాప్ది. బట్ మ్యాప్ అయితే యూజ్ అయితే ఏం చేయలేదు ఇక్కడ, ఎందుకంటే స్పాట్స్ నేమ్ అయితే ఇచ్చారు కదా అక్కడ. 1 number 2 number 1 number కదా పలాన్ యానిమల్, 2 number కదా పలాన్ యానిమల్, ఇట్లా 14 స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటైతే మిస్ అయితే అయ్యింది, అదేందో చెప్తాను మీకు. ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇంకా వాటర్ అయితే తాగుతున్నారు. సో పక్కనే ఇక్కడ బాగుందని వీడియో అయితే షూట్ చేసిన. సో చాలా సూపర్గా ఉంది కదా. ఇంకా పెంగ్విన్ స్పాట్కి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి మొత్తం ఫుల్ ఏసీలో అయితే పెట్టారనమాట. సో ఏ యానిమల్కి ఎలా ఉండాలి వాళ్ళ, సో ఇప్పుడు టైగర్ అయితే ఓపెన్ ప్లేస్లో ఇట్లా అడవిలో ఉంటాయి కదా, సో ఆ టైప్ అయితే వాళ్ళకి క్రియేట్ చేశారనమాట. సో
యానిమల్స్కి ఎలా కావాలో అలా క్రియేట్ చేసి అయితే పెట్టారనమాట. సో పెంగ్విన్కి ఫుల్ ఏసీలు అయితే పెట్టారు. సో వాళ్ళు వాటర్లో ఉంటారు. సో ఫుల్ ఏసీ కూల్ ప్లేస్లో అలా. సో ఇక్కడ వచ్చేసాక పెంగ్విన్ అయితే చాలా, మేము వచ్చినాకనే చాలా యాక్టివ్గా బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో స్విమ్మింగ్ అంతా, ఇంకా ఒక పెంగ్విన్ అయితే బాగా దుంకింది. సో చాలామంది అయితే అప్పుడైతే అరిచారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది వెళ్ళాకనే వస్తుంది. సో ఇంత అరిచారంటే వాము. సో ఇక్కడ చూడండి ఇది ఎలా దుంకుతుంది. మా వారైతే ఫుల్ అరిచారు, చూడండి చూడండి అని. ఇంకా ఒక్కటి వచ్చినందుకు ఇంకా అన్నీ అయితే దగ్గర వచ్చారు. సో ఇలా మనం వెళ్ళినప్పుడు యానిమల్స్ ఇట్లా దగ్గరకు వచ్చి యాక్టివ్గా బిహేవ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో మేము ఎలిఫెంట్ మెయిన్ స్పాట్ దగ్గరనే డిసప్పాయింట్ అయితే అయినాము. ఎలిఫెంట్ అయితే లేదు. టైగర్ అయితే ఇంకా ఒక చోటనే పడుకొని ఉన్నది. ఇంకా గుడేలకు ఉంది కదా, అది కూడా ఇంకా చాలా దూరం అయితే ఉంది. ఇంకా ఇవన్నీ అసలు చూడడానికే దొరకలేదు, దూరం నుంచే చూసాము. ఇంకా మేము వెళ్ళిన ఒక బిఫోర్ 1 డేనే మా ఫ్రెండ్ కూడా వెళ్ళి వచ్చింది. వాళ్ళు వెళ్ళినప్పుడు టైగర్ అనేది చాలా దగ్గరకు వచ్చింది అనమాట. సో మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ ఇతలు ఉంటే అవతల అంటే చాలా దగ్గరకు వచ్చింది. సో అట్లా వస్తే బాగుంటుంది కదా. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా అట్లయితే లేకుండే, ఇంకా డిసప్పాయింట్ అయితే అయినాము. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే చూద్దాం, తొందరగా వెళ్తే బాగుంటుందని అంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి మేము పెంగ్విన్ స్పాట్కి వెళ్ళి బయటికి వెళ్ళడానికి కేఫేకి వెళ్ళి బయటకు అయితే వెళ్ళాలన్నమాట. సో అలా ప్లాన్ చేశారు. అంటే పిల్లలు ఏదైనా అడుగుతారు కదా, అట్లా అన్నీ వాళ్ళు ప్లాన్ చేశారు. కొంచెం కాస్ట్లీనే ఉన్నాయన్నమాట. సో అక్కడైతే మేము తినలేదు. ఇంకా బయట వేరే క్యాఫేకి అయితే ఈ స్పాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ బర్డ్స్ అనమాట ఇక్కడ. సో అన్ని పక్షులు అయితే ఉన్నాయి. ఈ పక్షులన్నీ చూసిన తర్వాత వేరే స్పాట్కి అయితే మేము వెళ్ళకన్నా ముందు ఇంకా అక్కడ తిన్నామన్నమాట. అదేంది చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడైతే అందరు వెళ్తున్నారు. ఇంకా కెమెరా యాక్చువల్లీ అవి మిర్రర్ బయటే ఉన్నాయి కదా. సో ఆపోజిట్గా ఉన్న కొంచెం నీడ ఉన్నందుకు కొంచెం క్లియర్గా అయితే రాలేదు. బట్ కలర్ఫుల్ పక్షులు అయితే ఉన్నాయి. సో చాలా మంచిగా అయితే అనిపించినాయి అనమాట. ఇంకా నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే పక్షులను ఎలా పెట్టారు, ఎగిరిపోతాయి కదా. యాక్చువల్లీ నేను పైన చూడలేదన్నమాట. సో లోపలికి వెళ్ళి చూసిన తర్వాత పైన నెట్ అనేది తొందరగా కనిపించదు అనమాట. సో నేను ఎట్లా వాళ్ళను బంధించారు, ఎలా ఉంటున్నాయి అవి అని అనుకున్నాను. మళ్ళీ పైకి చూస్తే చాలా కొంచెం హైట్లో మొత్తం నెట్ అయితే పెట్టారనమాట. సో మొత్తం జాలితో కవర్ చేశారు. సో పక్షులకు కూడా సెపరేట్ పక్షులు అయితే వేరే పక్షులని వేరేగా అలా స్పాట్స్ క్రియేట్ చేసి పైన నెట్ అయితే చేసి వాళ్ళకు ఒక హోమ్లా ఇలా చూపించాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, రెడ్ ఎల్లో ఆ బాక్స్, అవి పక్షులు ఉన్నాయి హోమ్, అందులో తినడానికి అయితే అలా పెట్టారనమాట. సో ఫుల్ కెమెరా సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పక్షుల దగ్గర మేము వచ్చిన తర్వాత ఎలుకలు అయితే మస్తు కనిపించినాయి. ఇదే స్పాట్లో కాకుండా ఇంకా ఎలుకలను కూడా అసలు ఇడ్చారనమాట అవి. సో దాంట్లో కూడా బంధించారు. అంతే ప్లేస్లో వాళ్ళు ఉండాలన్నమాట. సో బయటికి వెళ్ళలేరు, అలా అయితే క్రియేట్ చేసిండ్రు ఇక్కడ. పిల్లలు అనేది యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ చూసి ఎలుకలు కాకులు మనం డైలీ చూస్తున్నారు. సో ఆ ఎలుకలు పరిగెత్తుతుంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో ఎలుక అని అరుస్తున్నారు అనమాట. అరే మనం డైలీ చూసే ఎలుకలు, సో చూడలేనివి పక్షులు అయితే ఉన్నాయి కదా, దాన్ని చూడకుండా ఎలుకలన్నీ చూసి అరుస్తున్నారనమాట. సో చాలా ఫనీగా అనిపించింది. సో మా పిల్లలు కూడా అసలు ఎలుకలు అనేసరికి చాలా నవ్వినాను. అరే ఇక్కడ పక్షులు ఉన్నాయి, ఆ పక్షులను చూడండి, ఎలుకలు అయితే డైలీ చూస్తాం కదా అని అట్లా అన్నానమాట. సో ఇక్కడ మింగిస కూడా కనిపించింది ఇందాక. సో అదనమాట. సో ఎలుకలు మింగిస్లు అయితే చాలా అయితే ఉన్నాయి. సో పక్షులు చూసిన తర్వాత అక్కడ ఒక 5 రకాలు 6 రకాల పక్షులు అయితే ఉన్నాయన్నమాట. సో క్లారిటీగా అయితే చూపించలేకపోయాను పక్షులు, ఎందుకంటే మేము ఆ మిర్రర్కి వెళ్ళి చూస్తున్నాం కదా. సో మాకు చూడడానికి అయితే బాగానే కనిపిస్తున్నాయి, బట్ కెమెరాలో అయితే నీడ వస్తుంది అన్నమాట దాన్ని. సో బ్లాక్ కలర్లో అలా కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ తాంబేలు అయితే చూస్తున్నాము. ఇక్కడ కూడా సో 2-3 టైప్స్ తాంబేలు అని చూపించారు, బట్ నేను ఇక్కడ 2 టైప్స్ అయితే చూశాను. వాటర్లో ఉన్నవి తాంబేలు, ఇంకా మట్టిలో ఉన్న తాంబేలు అనమాట. సో ఈ 2 టైప్స్ అయితే చూశాను. ఇంకా నేను షూట్ చేయడానికే సరిపోయాను అనమాట. సో లైవ్గా
చూడడం తక్కువ, ఇంకా ఫోన్ షూట్ చేయడమే ఎక్కువ. ఇంకా వ్లాగర్స్ అంటే ఇంకా గిట్లనే ఉంటుంది, ఇంకా ఎక్కడ వెళ్ళినా ఇంకా షూట్ చేయాల్సిందే. సో ఇక్కడ చెప్పారు చూడండి. సో 4 టైప్స్ అట్లా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మట్టిలో ఉన్న తాబేలు. సో ఇంకా ఇవి 2 అయితే చూసి వెళ్ళాము. సో చాలా ఉన్నాయి ఇక్కడ. సో బట్ కనిపించట్లేదు మీకు. చూడండి అక్కడ 3-4 అలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మగర్మచ్ దగ్గర అయితే వచ్చాము, ముస్లి దగ్గర. సో బయట ఇలా ఫోటో తీయడానికైతే, పిక్స్ తీయడానికైతే ఉన్నాయన్నమాట. ఇంకా జనాలందరూ లోపలికి వెళ్తే మేము ఇక్కడ పిక్స్ అయితే తీస్తున్నాము. సో మా పాప అయితే చాలా ఫోటోలు అయితే తీపిచ్చింది అనమాట. సో తనకు చాలా ఇష్టము ఇలా పిక్స్ దిగడంలో చాలా యాక్టివ్ అనమాట. సో ఫోజులు కూడా చాలా బాగుంటుంది, మస్తు ఫోటోలు అయితే తీసిన అనమాట తనవి. ఇంకా ఇక్కడ ఇంకా మేము వీటి స్టేషన్ కూడా వెళ్ళాము. ఆ వ్లాగ్ అనేది వేరే వ్లాగ్ అయితే వస్తుంది. సో యాక్చువల్లీ ఈ వ్లాగే చాలా పెద్దగా ఉంది, ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదు, అందుకే అది సెపరేట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చినాక మగర్మచ్ అయితే కొంచెం అది కూడా సైలెంట్, అది ఎప్పటికీ అట్లనే ఉంటుందంట. సో మనుషులకు దగ్గరికి అయితే రాదు, కొంచెం దూరం. ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే పోయి వచ్చిందని చెప్పాను కదా, ఆమె కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అట్లా దూరమే ఉండే, సైలెంట్గానే ఉండే. బట్ దానిలోనే ఇది కూడా ముస్లి టైపే. ఇది అనేది మేము పబ్లిక్ జనాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా యాక్టివ్గా బిహేవ్ చేస్తుందంట. సో మేము వెళ్ళినప్పుడే కాదు, ప్రతిసారి ఇట్లానే అంట. సో మిర్రర్స్ ఉంటాయి కదా, సో చాలా పెద్దగా ఉంటాయి మిర్రర్స్ అనమాట. సో మేము స్టార్టింగ్లోనే ఉన్నాం, స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు ముందరికి వెళ్ళి అయితే దర్శనం అయితే ఇచ్చింది అన్నమాట. మంది ఇలా మామూలుగా అయితే అరవలేదు అది రాగానే, అంటే జనాలు చూసి దగ్గరకు వచ్చి చూపించి దర్శనం చేయించి పోయింది అనమాట, దర్శనం ఇచ్చిపోయింది అనమాట. సో నేనైతే ఇంకా అక్కడ మంచి షూట్ అయితే చేసుకున్నాను. సో అక్కడ వచ్చినాక మంచిగా అనిపించింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూసాములే కొంచెం అని అనిపించింది. సో పైసా వసూలని అనిపించింది అనమాట. సో ఇక్కడ చూశారు కదా గొలుసులు అయితే వేశారు. యాక్చువల్లీ ఈ గొలుసుల విషయం నాకు అక్కడ తెలియలేదు, ఇంటికి వచ్చిన తర్వాత మా వారికైతే అడిగాను. సో పక్షులు ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళొచ్చు, దానికి ఎక్కడైనా సందు దొరికితే వెళ్ళిపోతారు అని అంటే, అప్పుడు మనము నడిచేటప్పుడు ఎక్కడైనా మనతో పాటు ఎక్కడైనా రావచ్చు అని అలా ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అప్పుడు చెప్పారు మా వారు, గొలుసులు అయితే వేశారు కదా, ఆ గొలుసులు ఎందుకు వేశారంటే పక్షులు బయటికి వెళ్ళకుండా అలా అని సెట్ చేసిండ్రు అంటే. అబ్బా గట్లనా అని అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడైతే మీకు సీన్ ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ, సో భలేగా ఉంది. సో చాలా మంచి సీన్ అయితే ఉంది, వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. సో నాకైతే ఫుల్గా నచ్చింది, కానీ కొంచెం స్మెల్ అయితే ఉంది. ఇక్కడ ఫిష్ అవి అలా తినడానికైతే వేసినారు కదా వీళ్ళకు, సో అవి ఫిష్ తింటున్నాయి అన్నమాట. సో చాలా కొంచెం స్మెల్ అయితే వస్తుంది, బట్ వ్యూ అయితే సూపర్ డూపర్గా ఉంది. వీడియోలో ఎలా కనిపిస్తుంది ఐ డోంట్ నో, బట్ లైవ్లో అయితే చాలా బాగుంది అన్నమాట. సో ఇక్కడైతే మేము చాలా టైం అయితే నిలబడ్డాం అనమాట. సో ఇక్కడైతే అన్ని స్పాట్స్ కన్నా ఈ స్పాట్ దగ్గరనే మేము టైం అయితే ఎక్కువ స్పెండ్ అయితే చేసినాము. అంటే ఇక్కడ వేరే స్పాట్స్ ఇప్పుడు పెంగు దగ్గర ఎలా అంటే తొందరగా బయలుదేరండి అని అట్లా అరిచేవాళ్ళు అనమాట. సో ఇక్కడైతే ఎవరు లేరు, ఎంతసేపు అయినా మనం నిల్చుండొచ్చు. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అక్కడ. ఇంకొక కెమెరామెన్ ఒక స్పెషల్గా ఎవరైతే ఫోటోషూట్ అయితే చేస్తుండ్రు అక్కడ పక్షులవి. సో చాలా బాగుండే. ఇక్కడ కెమెరా తీసుకొని రావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ కూడా అవుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చినాక మేము ఇక్కడ బర్గరు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తిన్నాం అన్నమాట వేరే స్పాట్స్ వచ్చిన తర్వాత. ఇంకా అదైనాక ఇంకా మంకీస్ మంకీస్ దగ్గర కూడా చాలా డర్టీ స్మెల్ అయితే వచ్చిందనమాట. సో ఎప్పుడెప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్దామని అనిపించింది. బట్ మంకీస్ దగ్గర కొంచెం యాక్టివ్ ఉంటాయి కదా, సో అక్కడ ఒక 5 minutes చూసి వెళ్ళామన్నమాట. ఆ స్మెల్ దానిలో ఒకటి యానిమల్ అయితే మేము చీతా అనే యానిమల్ అయితే మిస్ అయితే అయినాం అనమాట. తొందరలో ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయినాం అనమాట. ఇంకా 2-3 యానిమల్స్ కూడా ఉండే, అవి అయితే ఇంకా చూడలేదు, ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మాకు వీటికి కూడా వెళ్ళాలి కదా, అందుకే బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా పాప లాస్ట్ పిక్ తీసుకుంటాం మమ్మీ అంటే సర్లే అని
ఇక్కడ పిక్స్ అయితే తీసుకున్నది. మా బాబు అయితే అస్సలు ఫోటో దిగడు. సో చాలా బలవంతంగా తీపియాలన్నమాట, వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే సో ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.